హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిరుద్యోగ అభ్యర్థులకు ఒక పెద్ద శుభవార్త. ఫైర్మెన్ ఉద్యోగాల గురించి వెయిట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫైర్మెన్ ఉద్యోగాలకి సంబంధించి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. 18th జూలై లోపు ఈ జాబ్స్కి సంబంధించి మనము ఆన్లైన్లో అప్లై చేయాలి. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. మీకు 38,000కి పైగానే స్టార్టింగ్ సాలరీ వస్తుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూస్ కూడా ఉండవు. ఏదైనా విభాగంలో 12th పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే ఈ జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ లిమిట్, అలాగే సెలక్షన్ ప్రాసెస్, ఎలా అప్లై చేసుకోవాలి, అన్ని డీటెయిల్స్ని క్లియర్ కట్గా చెప్తాను. సో ఇంతవరకు ఈ యొక్క నోటిఫికేషన్ ఎవరికీ తెలియదు. ఈరోజు మనకి అఫీషియల్గా కొద్దిసేపటి క్రితమే వచ్చింది. సో రిలీజ్ అయిన వెంటనే మీకు వీడియో అయితే చేస్తున్నాను. సో కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సో వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో మీరు లైక్ చేస్తే ఏంటంటే ఇలాంటి అప్డేట్స్ ప్రొవైడ్ చేయడానికి నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి సో ఎటువంటి ఖర్చు అయితే లేదు. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఎండ్ వరకు చూసిన తర్వాత మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. సో ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ నేవీ నుంచి అఫీషియల్గా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. మనకి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి 5th జూలై నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఆ డేట్ నుంచి మనము 18th జూలై లోపు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మీకు సపరేట్గా అప్లికేషన్ అనేది ఎలా సబ్మిషన్ చేయాలి ఆన్లైన్లో వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అప్లికేషన్ ప్రాసెస్ అనేది డెఫినెట్గా కింద కామెంట్లో వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీరు ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారు కూడా మీ యొక్క లొకేషన్ కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో నాకు కూడా తెలుస్తుంది మన ఛానల్ వ్యూవర్స్ ఎక్కడి నుంచి ఉన్నారని చెప్పేసి. కాబట్టి మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. అయితే ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇండియన్ నేవీ నుంచి అయితే రావడం జరిగింది. సివిలియన్ స్టాఫ్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి 1000+ వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయడానికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఈ వీడియోలో మీకు ఫైర్మెన్ ఉద్యోగాల గురించి మాత్రమే చెప్తున్నాను. ఇంకా మనకి చాలా ఉద్యోగాలు ఉన్నాయి. తర్వాత మీకు సపరేట్గా వీడియో అయితే చేస్తాను. ఫైర్మెన్ ఉద్యోగాలకి సంబంధించి చూడండి, ఇవన్నీ కూడా గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి జాబ్స్. ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి టోటల్గా 90 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ ఇచ్చారు. అలాగే ఏ కమాండ్లో ఆ యొక్క జాబ్స్ని భర్తీ చేస్తున్నారు కూడా ఇక్కడ నేమ్స్ అనేవి మెన్షన్ చేశారు. పే లెవెల్ 2 ప్రకారం మీకు బేసిక్ పేనే 19,900 నుంచి స్టార్ట్ అవుతుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మీకు 40,000 వరకు అయితే సాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ యొక్క ఫైర్మెన్ ఉద్యోగాలకి సంబంధించి మనకి అర్హత ఏముండాలి అంటే 12th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలన్నమాట. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఈ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే పబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి మీరు ఏ విభాగంలో ఇంటర్మీడియట్ పాస్ అయినా డిప్లొమా పాస్ అయినా కూడా ఎలిజిబులే. అలాగే ఈ పోస్టులకి సంబంధించి మీకు ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా చూస్తారు. సో ఫిజికల్ స్టాండర్డ్స్లో విషయం భాగంగా మనకి హైట్ మీరు మినిమం ఎంత ఉండాలి అంటే వితౌట్ షూస్ 165 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలి. ఎస్టీ వాళ్ళకి 2.5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. చెస్ట్ వచ్చేసి 81 సెంటీమీటర్స్ ఉండాలి నార్మల్గా. ఎక్స్పాన్షన్ అయితే 85. వెయిట్ మినిమం 50 kgs ఉండాలి. హై సైట్ అనేది 6/6 నార్మల్ విజన్ ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. ఎండ్యూరెన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తారంటే మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనమాట. సో ఇందులో ఏంటి అంటే 63.5 kg ఉన్నటువంటి పర్సన్ని మీరు 183 మీటర్ డిస్టెన్స్ వరకు కూడా తీసుకొని వెళ్ళాలి. అది కూడా 96 సెకండ్ లోపు అని చెప్పేసి ఇచ్చారు. అలాగే 2.7 మీటర్ వైడ్ డిచ్ని మీరు లాంగ్ జంప్ చేయాల్సి ఉంటుందన్నమాట. 2.7 మీటర్ డిస్టెన్స్ని. అలాగే మీరు వర్టికల్ రోప్ ఉంటుంది కదా, సో దాన్ని మీరు ఏం చేయాలంటే 3 మీటర్స్ వరకు కూడా క్లైంబ్ చేయాల్సి ఉంటుంది, అంటే ఎక్కాల్సి ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ఈ పోస్టులకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి మీరు ఏం వర్క్ చేయాలి, ఏ డిపార్ట్మెంట్లో పోస్టింగ్ వస్తుంది, ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అయితే సో వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఆ డీటెయిల్స్ని కూడా మీరు ఇక్కడ క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసే క్యాండిడేట్స్కి మీకు ఏజ్ విషయంలో
గవర్నమెంట్ ఆఫ్ రూల్స్ ప్రకారం మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అవుతాయి అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో అయితే సో వాళ్ళు ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ అలాగే అమ్మాయిలకి పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి ఫీ లేదు. మిగతా వాళ్ళు మాత్రం 295 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఈ పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ మనకి జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈ టాపిక్స్ మీద మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్లో సో వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అంటే మనకి నార్మల్గా మీరు ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తున్నారో సో అదే సిలబస్ అనమాట. మీరు ప్రత్యేకంగా వేరే బుక్స్ చదవాల్సినటువంటి అవసరం లేదు. ఆ సిలబస్ అనేది ప్రిపేర్ అయితే సరిపోతుంది. మీరు జాబ్స్కి సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఫైర్మెన్ ఉద్యోగాలకి సంబంధించి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం మీకు 18 నుంచి 27 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. సో దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఓబీసీ వాళ్ళకి +3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 ఇయర్స్ వరకు కూడా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఒక ఫైర్మెన్ ఉద్యోగాలకి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీకు ఫైర్ ఫైటింగ్కి సంబంధించి ఎలిమెంటరీ కానీ లేదంటే బేసిక్ కానీ ఆక్సిలరీ ఫైర్ ఫైటింగ్ కోర్స్కి సంబంధించి సర్టిఫికేట్ అనేది ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో ఈ యొక్క ఎలిజిబిలిటీ కనుక మీకు ఉన్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది ఇండియన్ నేవీ నుంచి అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇందులో చాలా ఉద్యోగాలు ఉన్నాయి. మనకి ట్రేడ్స్మెన్ మేట్ అని చెప్పేసి ఇక్కడ 207 వేకెన్సీస్ ఉన్నాయి ట్రేడ్స్మెన్ మేట్ అని చెప్పేసి. అలాగే సివిలియన్ మోటార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ విభాగంలో ఇలా మనకి చాలా రకాల ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు. అలాగే ఇక్కడ చూడండి స్టోర్ కీపర్ లేదా స్టోర్ కీపర్ ఆర్నమెంట్ అని చెప్పేసి కూడా 176 వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది. అలాగే మనకి ఇక్కడ పెస్ట్ కంట్రోల్ వర్కర్ అని చెప్పేసి ఇలా చాలా ఉద్యోగాల్ని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఏదైతే మనకి ఇక్కడ స్టోర్ కీపర్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మనం ఇక్కడ క్వాలిఫికేషన్స్ అనేవి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఏదైతే స్టోర్ కీపర్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయో సో ఇక స్టోర్ కీపర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే సో మనకి ఇక్కడ సైన్స్ విభాగంలో మీకు డిగ్రీ అనేది ఉండి దాంతోపాటు ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి చూసుకోండి. అలాగే ఇక్కడ ఏదైతే ట్రేడ్స్మెన్ మేట్ పోస్ట్ ఉన్నాయో సో ట్రేడ్స్మెన్ మేట్ పోస్ట్లకి ఏంటి అంటే మీరు 10th అనేది పాస్ ఉండి ఐటీ అనేది పాస్ అయితే సరిపోతుంది. మీరు ట్రేడ్స్మెన్ మేట్ పోస్ట్లకి సంబంధించి అయితే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. సో మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఈ యొక్క ఇండియన్ నేవీ నుంచి రిలీజ్ అయినటువంటి నేవల్ కమాండ్లలో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయితే చేయడం అనేది జరుగుతుంది. సో మనకి 5th జూలై నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కాగానే మీకు అన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. joinindiannavy.gov.inకి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ లింక్ అలాగే అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్స్ అని కూడా సో మీకు డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే తెలపండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. Thank you so much guys.